ఫార్ములా ఈ కార్ రేసు విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్ నమోదైన కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఏర్పాటు చేశారు అధికారులు. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సీఐయూ పనిచేయనుంది. ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఫార్ములా ఈ కార్ రేసు విచారణ జరగనుంది. కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి హెచ్ఎంటీఏతో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్ తెప్పించుకుంది ఏసీబీ. ఎస్ఎక్స్ కంపెనీతో ఉన్న ఒప్పందాలను పరిశీలిస్తుంది. ఇవాళ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేయనుంది ఏసీబీ. ఇంకా ఏసీబీ దీనికి సంబంధించిన విచారణను వేగవంతం చేసింది. రేపో మాపో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేసు నమోదు తర్వాత యాంటీ కరప్షన్ బ్యూరో ప్రత్యేకమైనటువంటి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అనే ఒక టీం ని ఏర్పాటు చేసుకుని డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ టీం పనిచేయనుంది. ఈ టీం ఎప్పటికప్పుడు ఎస్పీ స్థాయి అధికార పర్యవేక్షణలో విచారణ జరపబోతా ఉంది. కేసుని ఎప్పటికప్పుడు కూడా ఏసీబీ డైరెక్టర్ గా ఉన్నటువంటి తరుణ్ జోషి నిత్యం దీన్ని మానిటరింగ్ చేస్తూ ఈ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పనితీరు ఎలా ఉంది, ఎలాంటి ఎవిడెన్స్ సేకరిస్తా ఉన్నారు, ఎవరెవరికి నోటీసులు ఇస్తా ఉన్నారు, ఎవరెవరిని అరెస్ట్ చేయబోతా ఉన్నారు అంటూ కూడా ఏసీబీ డీజీ దగ్గరుండి ఈ కేసుని పర్యవేక్షించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏసీబీలో ఉన్నటువంటి పవర్ఫుల్ టీం సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఇది డిఎస్పీ స్థాయి నేతృత్వంలో ఈ టీం ని ఇప్పటికే సిద్ధం చేసి ఈ రోజు నుంచి మొదలుకొని ఈ కేసు పూర్తిగా ముగిసేంత వరకు కూడా ఇదే టీం పనిచేయనుంది. ఇది కేటీఆర్ గాని, అరవింద్ కుమార్ గాని, బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన ఈ 3 పేర్లు ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి కాబట్టి ముగ్గురు ఇళ్లలో సోదాలు నిర్వహించడం, ముగ్గురు ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో వారి పాత్ర ఏంటనే దానిపై కూడా వివరాలు సేకరించడము, వీళ్ళు ఎన్ని కోట్లాది రూపాయలుగా అవినీతికి పాల్పడ్డారు, ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఎంత కోట్లాది రూపాయలుగా వీళ్ళు ఆస్తులను కూడా పెట్టారనే దానిపై కూడా ఏసీబీ దీనిపైన విచారణ జరిపేటువంటి అవకాశాలు ఉంది. ఈ రోజు హెచ్ఎంటీఏ అధికారులతో పాటు పలు కీలక శాఖల నుంచి కూడా ఈ ఫార్ములకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా తెచ్చుకొని ఏసీబీ పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఎస్ఎక్స్ కంపెనీతో ఉన్నటువంటి ఒప్పందాల అగ్రిమెంట్లకు సంబంధించి కూడా ఏసీబీ ఈ రోజు పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫిర్యాదుదారుడు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఈ రోజు పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఐఏఎస్ అధికారి దాన కిషోర్ స్టేట్మెంట్ ని కూడా అధికారులు ఈ రోజు రికార్డ్ చేయనున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పటి వరకు అధికారులు సేకరించినటువంటి వివరాల ప్రకారంగా 55 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయంటూ కూడా ఈ ఫిర్యాదు అందజేశారు. ఎంఏయుడి డిపార్ట్మెంట్ తరఫున ప్రైవేట్ కంపెనీకి డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వ ఖజానాకి గండి పడింది అంటూ ప్రధానంగా ఈ అంశాలను రిలీజ్ చేసి ఫిర్యాదు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. ఈ డబ్బులన్నీ కూడా సొంత అకౌంట్స్ కి ఉపయోగించుకున్నారు. 55 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి అంటూ మాత్రం అధికారులే గుర్తించి నేరుగా దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఏసీబీ కేసు నమోదు చేసుకుని ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి ఈ విచారణ జరపనుంది. ఈ రోజు విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే కేటీఆర్ ఇంటి సమీపంలో, ఇటు తెలంగాణ భవన్ సమీపంలో కూడా అధికంగా ప్రైవేట్ సెక్యూరిటీ పాటు అనుచరులంతా కూడా పెద్ద మొత్తంలో హంగామా క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరినీ కూడా పోలీసులు కట్టడి చేసి వీరికి నోటీసులు అందజేసి ఇచ్చినటువంటి డేట్ ప్రకారంగా కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురు కూడా ఏసీబీ కార్యాలయానికి హాంగా ఆ నోటీసులు ఇమీడియట్ గా దానిపై రిప్లై ఇచ్చే విధంగా కార్యాలయానికి చేరుకొని వీటన్నిటిపై కూడా వివరణ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ రోజు నుంచి ఏసీబీ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక టీం గాలింపు చర్యలతో పాటు ఈ కేసు దర్యాప్తును కూడా వేగవంతం చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సందీప్, అంటే రానున్న రోజుల్లో కేటీఆర్ అరెస్ట్ అయితే అంటే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి అంటే పూర్తి స్థాయిలో ఈ కేసు కోర్టులో నిలబడే విధంగా తగిన సాక్ష్యాధారాలను ఏసీబీ అధికారులు సేకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు దానకిషోర్ కు ఉన్నటువంటి అనుమానం 55 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని. ఈ 55 కోట్ల రూపాయలు ఏ రకంగా అక్రమాలకు గురయ్యాయి, ఇది ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బా లేదా కమిషన్ రూపంలో తీసుకున్నటువంటి డబ్బా, 55 కోట్లు విలువ అంటే ఇది
ప్రభుత్వానికి ఈ ఫార్ములా ద్వారా వచ్చేటువంటి ట్రాన్సాక్షన్ అనే దానిపై కూడా ఈ ప్రాపర్ ఎవిడెన్స్ అన్నిటిని కూడా ఏసీబీ సేకరించి దీన్ని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు అన్ని సాక్ష్యాధారాలు పర్ఫెక్ట్ గా ఉన్నట్టయితేనే కేటీఆర్ ని రిమాండ్ పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో ప్రభుత్వం కక్ష తీర్చుకునే విధంగానే కేటీఆర్ పైన ఒక కేసు పెట్టాలన్న ఉద్దేశంతో మాత్రం ఈ కేసు పెడితే మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో కేటీఆర్ పైన మోపినటువంటి సెక్షన్లు సరైనవి లేవి అంటూ కూడా తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో రాజకీయ పరమైనటువంటి ఒత్తిడిలో భాగంగానే ఏసీబీ ఈ కేసు నమోదు చేసిందా లేదా నిజంగానే కేటీఆర్ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డాడు అన్నట్టు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరిస్తే మాత్రం డెఫినెట్ గా జైలుకు పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి సందీప్.